అది అలా రెచ్చిపోతూ ఉంటే కనీసం మీ అమ్మా నాన్నలు గాని తాతయ్య గాని ఎవరూ ఆపలేదు. నాకెంత బాధగా ఉందో తెలుసా? సరేలే శశి, నేను ఇంటికొచ్చాక వాళ్ళతో మాట్లాడతాను. ఆ రాముగాడితో మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నట్టే అమ్మని ఆదిత్యతో కూడా మాట్లాడకుండా చేయాలి. శశి, నేను తర్వాత కాల్ చేస్తాను. నువ్వు బాధపడుకో. ఉంటాను. ఏంటి బాలు, ఆదిత్య గురించేనా? అవును మావయ్య, వాడు పెద్ద హెడ్ఏక్ అయిపోయాడు. ఎవరినో ఇంటికి తీసుకుని వచ్చాడంట, రాస్కెల్. ఆ అమ్మాయి మరీ స్లమ్ ఏరియా నుంచి వచ్చినట్టుంటుంది అల్లుడు. అయినా ఆదిత్య ఒక మెకానిక్ గాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ పిల్ల మీ ఇంటికొచ్చిందో ఇంట్లో ఎవ్వరినీ బతకనివ్వదు. ముందు నిన్ను, నా కూతుర్ని ఇద్దరిని బయటికి నెట్టేస్తుంది అల్లుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ పెద్దనాన్న. నా గురించి ఏదో చెప్తున్నట్టున్నావు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అల్లుడు, నేను చెప్పింది ఈ పిల్ల గురించే, ఆ మెకానిక్ గాడి కూతురు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను తీసుకొస్తే వచ్చింది. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు శశి. ఇంటికొచ్చిన ఆడపిల్లని అలా అవమానించటం, కొట్టడానికి చెయ్యెత్తటం, ఇదంతా ఏంటి శశి? ఓ, అంటే ఆ మెకానిక్ కూతురు గురించి నాతో మాట్లాడడానికి వచ్చారా అత్తయ్య? తప్పమ్మా. మనుషుల్ని ఎప్పుడు వాళ్ళు చేసే పనిని బట్టి విమర్శించకూడదు. వాళ్ళ నాన్న ఏ పని చేస్తే మనకేంటి? ఆ అమ్మాయిని చదివించాడు. ఆదిత్య ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వెంతో తను కూడా అంతే. ఆ అమ్మాయిని అలా అవమానించటం బాగోలేదు. ఏమన్నారు అత్తయ్య? నేను ఆ మెకానిక్ కూతురు ఒక్కటే? అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను ఎక్కడో వీధి చివర బడిలో చదువుకున్న తను ఒకటేనా? తను ఏం చదివినా సరే, ఎక్కడ పెరిగినా సరే ఆదిత్యకి కాబోయే భార్య. అసలు వాళ్ళిద్దరి ప్రేమని మీరెలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏ, నువ్వు బాలు పెళ్లి చేసుకుని వస్తే మేం ఒప్పుకోలేదా? వాళ్ళింకా పెళ్లి చేసుకుంటామని ఇంటికొచ్చి మరీ అడుగుతున్నారు. కానీ మీరు అమెరికాలో పెళ్లి చేసుకుని మరీ వచ్చారు. నాకు బాలు, ఆదిత్య, రాము అందరూ ఒకటే. అలాగే నువ్వు, సీత, శైలు ముగ్గురు సమానమే. చూడండి అత్తయ్య, మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటారేమో కానీ నేను మాత్రం ఒప్పుకోను. అలాంటి లో క్లాస్ వాళ్ళని నాకు తోడికోడలని చెప్పుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇదే మాట ఆ అమ్మాయి కూడా అంటే నువ్వు తట్టుకోగలవా? అంటే నాకంటే మీకు తనే ఎక్కువైందా? అందుకేనా అది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడకుండా సినిమా చూసినట్టు చూశారు? మనం ఒక్క మాట అంటే 10 మాటలు మనకి సమాధానంగా వినాల్సొస్తుంది. అందరూ ఒకలాగే ఉంటారనుకోవడం చాలా తప్పు. నువ్వే అన్నావు కదా ఆ అమ్మాయి లో క్లాస్ అని. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు. నువ్వు కోపంతో మాట్లాడావు, ఆ అమ్మాయి కూడా అలాగే మాట్లాడింది. ఒకటి మాత్రం నిజం శశి, మేము ఆదిత్య ఇష్టాన్ని కాదనేదే లేదు. నా దృష్టిలో అందరూ ఒకటే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మేము అడ్డు చెప్పేదే లేదు. కాబట్టి ఆ శైలుని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుకో. ఆ అమ్మాయి విషయంలో తల దూర్చకుండా ఉంటే నీకే మంచిది. రేయ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? పో బయటికి. కాస్త ఆగు సోదరా, మరీ రెచ్చిపోకు. ఇక్కడ నువ్వు, అక్కడ నీ భార్య, ఇద్దరు కూడాను
ఇంటికి ఎవరొచ్చినా బయటికి పో అంటారేంటి? ఇల్లు ఆఫీసు ఇవి రెండు మీ సొంతం అనుకుంటున్నారా? లేకపోతే మీకెవరైనా రాసి ఇచ్చారా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పక్కనే ఉంచుకొని నాలాంటి హక్కుదారుణ్ణి బయటికి పోమంటావేంటి? ఏయ్ ఆదిత్య, ఎన్నిసార్లు తిట్టినా సిగ్గులేదా? ఇది నాకు మా అన్నయ్యకి మధ్య డిస్కషన్. మధ్యలో దూరితే మడత పెడతాను. రేయ్ ఆదిత్య, తగ్గు సోదరా, తగ్గు. గొడవ పడొద్దు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదులే. నాతో గొడవ పడొద్దు అని నీకు చెప్పడానికి వచ్చాను. ఈ పాటికి శశి వదిన మొత్తం మ్యాటర్ అంతా చెప్పే ఉంటుందనుకుంటున్నాను. తను శైలు, నా కాబోయే భార్య, మా షెడ్ ఓనర్ గారి కూతురు, మన అయోధ్య నిలయానికి చిన్న కోడలు. నమస్కారం చిన్నబాబు గారు. హేయ్ చిన్న బావగారేంటి? రాము బావు గారు పెద్ద బావు గారు అయినప్పుడు మీరు చిన్న బావు గారే కదా, అంతేనా పెద్ద నాన్న? ఏయ్ అనవసరమైన వరుసలు కలపొద్దు. నువ్వలా పిలుస్తుంటే నాకు కంపరంగా ఉంది కదా. నువ్వు మధ్యలో దూరినా మాకు కూడా అలాగే ఉంటుంది. కాసేపు నువ్వు సైలెంట్ అయితే మేము మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఏంటి ఆదిత్య, వాళ్ళకి అలా చెప్తే ఏమర్థం అవుతుంది? ఇదిగో చూడు పెద్ద నాన్న, మధ్యలో దూరి కథలు పడకు, నోరు మూసుకొని గమ్మునుండు. నడిమిట్ల దూరినవంటే తేత్తడి పోచమ్మ గుడే, ఇత్తడైపోద్ది. ఏయ్ ఏంటిది? ఆ బిహేవియర్ ఏంటి? ఇది ఆఫీస్ అనుకున్నావా లేకపోతే ఇంకేమనుకున్నావు? తనంతే అన్నయ్య, పక్కా నాటుకోడి. కాలు కత్తి కట్టి ఎగిరి తన్నిందనుకో నీ గుండెల్లో గుచ్చుకుపోద్ది. తన మాటలు అలాగే ఉంటాయి. అందుకే మీరే జాగ్రత్తగా ఉండాలి. సీతోదన్లాగా ఏం మాట్లాడినా తల వంచుకొని వెళ్లే మనిషి కాదు. ఒకటికి 100 పెడుతుంది. శైలుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మ, నాన్న, తాతయ్య, రామన్నయ్య, సీతోదిన అందరూ ఒప్పుకున్నారు. నువ్వు కానీ నీ భార్య కానీ అడ్డుపడితే మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పడానికే వచ్చాను. తను నేను ఒకటేనా అని చెప్పి మీ ఆవిడ గారు తెగరెచ్చిపోతున్నారు. ఎవరవునన్నా కాదన్నా తనే మన ఇంటి చిన్న కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, వెళ్దాం రాశైలు. వెళ్ళొస్తాను చిన్నబాబు గారు. ఉంటాను పెద్ద నాన్న. అయిపోయింది అల్లుడు, మన పని అయిపోయింది. ఆ ఆదిత్య చెప్పిన దాంట్లో ఒక్కటి నిజం. ఈ పిల్ల సీతలాంటి అమ్మాయి కాదు, పక్కా మాస్. నా కూతురు తోడికోడలంటేనే అది తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. గోవిందా గోవిందా, మొత్తం అయిపోయింది. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఈరోజు అనుకున్న పని అంతా తొందరగా కానివ్వండి. ఈరోజు పని మొత్తం అవ్వలేదంటే అందరికీ కూలి డబ్బులు ఇచ్చేది లేదో. పోండి, కానివ్వండి. మేస్త్రి గారు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి కూలీల మీద అరవద్దు. వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అలా నోరు పారేసుకోవడం మంచిది కాదు. ఏంటి రెచ్చిపోతున్నావు? ఆ కాంట్రాక్టర్ నిన్ను ఇంటికి పిలిపించి మాట్లాడాడని నా మీద పెత్తనం చెలాయిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. నాకు తెలుసు, మీ గురించి అంతా తెలుసు. మీరు ఇలాగే ఉంటే మీ పని పోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? మీరేదైనా అనుకోండి, కానీ నేను మాత్రం సలహా అనే అనుకుంటున్నాను. కాదు అనుకుంటే మీ ఇష్టం. మాటలు మాత్రం బాగానే మాట్లాడుతున్నారు. ముందు పని చేసి చూపించండి. తొందరగా కానివ్వండి.
రామ్ రామ్ రే కార్తీక్, ఏంటి రామ్ ఇది? నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి? అసలు నువ్వు ఎలా బతికిన వాడివి? నువ్వు ఇలా రాళ్ళు కొట్టుకోవడం ఏంటి? ఏం చేయమంటావు కార్తీక్? ఆ శశి నా వెనకే ఫాలో అవుతూ నాకు ఎక్కడ ఉద్యోగం లేకుండా చేస్తుంది. ఎక్కడ దాకో ఎందుకు, నీ దగ్గర కూడా అలాగే జాబ్ లేకుండా చేసింది కదా. ఐఎమ్ సారీ రామ్. రే చచా, మన మధ్య సారీలు దేనికి? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదా? నువ్వే కాదు, నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వాలని చూసినా శశి ఊరుకోదు. గుర్తుపెట్టుకొని వెంటపడి సాధిస్తుంది. పగ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అది తీరేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. రామ్, నేను ఇప్పటికిప్పుడు నీకు జాబ్ ఇవ్వలేను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే శశి నీకు జాబ్ రానివ్వదు. అసలు నువ్వే ఒక బిజినెస్ మొదలు పెడితే ఎలా ఉంటుంది? నేను బిజినెసా? ఎలారా? నేను నీకు హెల్ప్ చేస్తానురా. నిన్ను నా కంపెనీలో చేర్చుకోలేను, కానీ నువ్వు ఎదగడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నువ్వే సొంతంగా కంపెనీ పెట్టు. అది కష్టం కార్తీక్. రామ్, నీ టాలెంట్కి ఏది కష్టం కాదు. అంత పెద్ద రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఒంటి చేత్తో నడిపిన వాడివి. ఇదొక లెక్క. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా? ఆ రోజు రామ్కి జాబ్ ఇవ్వకుండా చేసినప్పుడే వీళ్ళ ఫ్రెండ్షిప్ కట్ అవ్వాలి కదా. ఎందుకు కట్ కాలేదు? ఇదిలా కొనసాగకూడదు. ఏదో ఒకలాగా బ్రేక్ చేయాలి. సూపర్గా చేసావు రూపా, ఎక్సలెంట్. ఇదిగో ఈ సమ్ కూడా చేయి చూద్దాం. అలాగే అక్క, నేను ఈ సమ్ కరెక్ట్గా చేస్తే నువ్వు నాతోటి ఆడుకోవాలి, ఓకేనా? ఓకే. పర్వాలేదే, మన రూప బుద్ధిగా కూర్చుని చదువుతుంది. ఈ నాటికి తను ఇంట్రెస్టింగ్గా చదవటం చూస్తున్నాను. ఈ మధ్య క్లాసులో కూడా బాగా చురుగ్గా ఉంటుందంట. చదువులో కూడా చాలా స్పీడ్గా ఉందని క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పిందండి. అలాగా? అమ్మయ్యా, మొత్తానికి నాటికి రూపకి సరైన టీచర్ దొరికింది. నా టెన్షన్ కూడా అదే కదండి. రూప మనసుకి నచ్చిన టీచర్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి అమ్మాయి తనకి టీచర్గా దొరికింది. అటు చూడండి, వాళ్ళిద్దరూ టీచర్ స్టూడెంట్స్లా ఉన్నారా? చక్కగా ఫ్రెండ్స్ లాగా ఎలా నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో చదివితే ఎలాంటి పిల్లలకైనా మంచి చదువు వస్తుంది. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే రామ్. సార్, నన్ను రమ్మని పిలిచారు? అది నీతో చాలా మాట్లాడాల్సింది ఉంది రామ్. ఇప్పుడు నేను అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళాలి. నేను తర్వాత మాట్లాడతానులే. అలాగే సార్, నేను తర్వాత వస్తాను.
రామ్, ఒక్క నిమిషం. చెప్పండి సార్. అది ఈరోజు డ్రైవర్ రాలేదు. నువ్వేం అనుకోకపోతే కొంచెం కారు తుడుస్తావా? నేను బయటికి వెళ్ళాలి. అలాగే సార్, దాందే ఉంది, ఇప్పుడే తుడుస్తాను. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగే సార్. రూపా, నేను చెప్పినట్టు హోంవర్క్ మొత్తం ఫినిష్ చేయాలి, ఓకేనా? సరే అక్క. గుడ్ గుడ్ గుడ్. మేడం, నేను బయలుదేరుతాను. ఈ రోజుకి ట్యూషన్ అయిపోయింది, రేపు వస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాక రూపలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇదివరకు చదువుకోవడానికి చాలా మారం చేసేది, అలాంటిది ఇప్పుడు తనంతట తనే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రూప చాలా తెలివిగల పిల్లండి. ఏదైనా ఒక్కసారి చెప్తే వెంటనే అర్థం చేసేసుకుంటుంది. అలాంటి వాళ్ళని మనం పదే పదే చదువుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా చెప్తే చాలు, వాళ్లే అల్లుకుపోతారు. అలా చెప్పగలిగిన టాలెంట్ మీలాంటి టీచర్స్ దగ్గరే ఉంటుంది. భవానీ, తనకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చావా? లేదండి. అయ్యో పర్వాలేదండి, నేను తర్వాత తీసుకుంటాను. నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను ఎలాగో బయటికి వెళ్తున్నాను. కారులో నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దండి, మా ఇల్లు పక్కనే, నడుచుకుంటూ వెళ్తాను. వస్తానండి. అలాగే అమ్మా. అన్నయ్య, అమూల్య, ఏంటన్నయ్య ఇది? నువ్విలా కారు తొడవడం ఏంటి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావన్నయ్య? అమ్మా, అది శంకర్ గారి దగ్గరే పని చేస్తున్నాను. పని చేస్తున్నావా? ఏం పని చేస్తున్నావు? అది అన్నయ్య చెప్పు, నిజం చెప్పు, ఏం పని చేస్తున్నావు? అమ్మా, అది సార్ కాంట్రాక్టర్ కదా, ఆయన దగ్గర చాలా పనులుంటాయి. అన్నయ్య, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. దయచేసి నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. అమూల్య, చెప్పాను కదా, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు, ఏం పని చేస్తున్నావు? అది వాళ్ళ సైట్లో రాళ్ళు కొట్టే పనుందమ్మా, ఆ పని చేస్తున్నాను. ఏంటన్నయ్యా ఇది? ఎలా బతికిన వాడివి చివరికి ఎలాంటి కష్టాలు పడుతున్నావన్నయ్యా? నీ చేతుల మీదుగా ఎంతో మందికి అన్నం పెట్టిన వాడివి చివరికి నువ్వు
రాళ్ళు కొట్టుకుని బ్రతకాల్సి వస్తుందా? పర్వాలేదమ్మా, తప్పే ఉంది. దొంగతనం చేయడం తప్పు, ఇంకొకరిని మోసం చేయడం తప్పు. కష్టపడి ఒళ్ళుంచుకొని పని చేయడంలో తప్పే ఉంది. నిజమే అన్నయ్య, కానీ నీ చదువుకి నీ తెలివితేటలకి నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది కదా. అలాంటిది ఇలా రాళ్ళు కొట్టే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? అమూల్య, మీ శశి వదిన నా మీద కక్ష కట్టింది. నేనెక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం దొరకకుండా చేసింది. అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నా మీద కోపమా? అమ్మా చెప్పమ్మా. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలీదు. నేను మీ అమ్మని కాను. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఇంకెప్పుడు నన్ను అలా పిలవకు.